ఇప్పటికీ ఆయన రాజుగా ఉన్నాడు కదా. కాబట్టి ఈ రాజు అనే దేవుడు మరి మనల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు మొట్టమొదటి ఆయన గొప్పతనాన్ని మనం ఎదిగేవారు ఉండాలి. ఆయన తిరిగి లేచినాడు, రాజుగా పరలోకం వెళ్ళినాడు. మరణం ఆయన బంధించలేకపోయింది కదా. అదండి అపోస్తలుల కార్యం 2:24 దేవుని యొక్క రాజు యేసు ప్రభుని ఎవరు బంధించలేకపోయారు, మరణాన్ని ఆయన బంధించాడు. అపోస్తలుల కార్యం 2:24 మరణ వేదన తొలగించి ఆయన ఎంత గొప్ప రాజు, మరణం విజయించిన రాజు ప్రపంచ చరిత్రలో ఇంతవరకు లేడు. అందరు మట్టిలో కలిసిపోయినారు. అవన్నీ యేసుక్రీస్తు లేచినాడు, సజీవుడు. సువార్త ప్రకటించబడుతుంది ప్రపంచంలో. యేసుక్రీస్తు ప్రభు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన దేవుడు, తిరిగి లేచిన సజీవుడైన దేవుడు, మాట్లాడే దేవుడు, భయాన్ని తొలగించే దేవుడు.